నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకు మనమిచ్చే ఘననివ్వాలి. వర్ధంతి వేడుకను ఘనంగా నిర్వహించిన సత్యవేడు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ మరియు సభ్యులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయ సాధనే ఆయనకు మనమిచ్చే ఘననివ్వాలి అని వర్ధంతి వేడుకల్లో సత్యవేడు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటరమణ తెలిపారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతిని పురస్కరించుకుని సత్యవేడు అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘననివాళి అర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వెంకటరమణ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానేత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నారు. అసమానతలు లేని సమాజ నిర్మాణాన్ని స్థాపించడానికి అంబేద్కర్ కృషి ఎనలేనిదని కొనియాడారు. కులమత విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన హక్కులు కలిగేలా రాజ్యాంగాన్ని నిర్మించారని పేర్కొన్నారు. కానీ ఈ రోజు భారత రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ కేంద్ర బీజేపీ ప్రభుత్వం కుబేరులకు దోచిపెడుతుందన్నారు. రాజ్యాంగం ద్వారా దేశ ప్రజలకు సమాన హక్కులు కల్పించవలసిన ప్రభుత్వాలు ధనికులకు ఒక న్యాయం, సామాన్యులకు ఓ న్యాయం అన్నట్లుగా వ్యవహరిస్తూ హక్కులను కాలరాస్తుందని విమర్శించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగ స్ఫూర్తితో హక్కులను పరిరక్షించుకోవడంలో యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పళని మాట్లాడుతూ భారతదేశపు రాజకీయవేత్తగా, తొలి భారత స్వాతంత్ర కేంద్ర న్యాయశాఖ మంత్రిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా, భారత రాజ్యాంగ నిర్మాతగా దేశానికి ఎనలేని సేవలందించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను కొందరు కొన్ని కులాలకు మాత్రమే ఆయనను పరిమితం చేయడం సరికాదన్నారు. అంబేద్కర్ రాజ్యాంగంలో అందరికీ సమాన హక్కులు కలిగేలా నిర్మించారే కానీ ఏ కులానికో, మతానికో, రాష్ట్రానికో ప్రాతినిధ్యం వహించలేదన్నారు. భారతీయులందరూ ఈ విషయాన్ని గుర్తించుకుని అంబేద్కర్ ఆశయ సాధన కొరకు కృషి చేయాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జోసెఫ్, ఎంఎంపీ రవి, గోవిందస్వామి, వాసు, శేఖర్, పళని, సోము, ఇన్పా, శాంతి, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. డిసెంబర్ 6 మన భారతదేశ వ్యాప్తంగా మన భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క వర్ధంతి. ఈ వర్ధంతి రోజు కూడా ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఏదో కొన్ని కులాలకు మాత్రమే ఆయన పరిమితం అన్నట్టు అందరూ భావించుకుంటా ఉన్నారు. కానీ మన అభిప్రాయం ఏంటంటే భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను ఏర్పరిచింది బాబాసాహెబ్ అంబేద్కర్. అందులో అందరి గురించి ప్రస్తావించాడే కానీ ఎక్కడ కానీ ఏ కులానికో, మతానికో, లేకపోతే రాష్ట్రానికో అతను ప్రాధాన్యత వహించలేదు. కాబట్టి భారతీయులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తించుకొని రాబో తరాల వారికి కూడా అంబేద్కర్ గారు పడినటువంటి కష్టం ఎందుకోసమంటే అనేక మంది జాతీయ నాయకులు స్వాతంత్రం కోసం పోరాడారు. స్వాతంత్రం 1947లో వస్తే 1950 రాజ్యాంగం అమల్లోకి వచ్చినంత వరకు దానికోసం పాటుపడినటువంటి గొప్ప వ్యక్తి ఎవరంటే బాబా సాహెబ్ అంబేద్కర్ గారు. కాబట్టి ఆయన యొక్క గొప్పతనాన్ని భావితరాల వారికి కూడా తెలియజేస్తూ ఆయన కలలు కన్నటువంటి మంచి అభివృద్ధి అనేది సాధించాలంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలా, విజ్ఞానం కలిగి ఉండాలా, ఆ తర్వాత ఎదుగుదల అనేది ఉండాలా. ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఎదుగుతారో కుటుంబాలు ఎదుగుతాయి, కుటుంబాలు అయితే దేశం అనేది అభివృద్ధి చెందుతుంది అనేది ఆయన యొక్క ఆకాంక్ష. దానికి అనుగుణంగా మనం అందరం కూడా పాటుపడాలని కోరుకుంటూ ఈ సందర్భంగా అంబేద్కర్ గారికి మనందరి తరఫున ఘన నివాళి అర్పించుకుందాము, ఆయన స్మరించుకుందామనేసి తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు. ఈరోజు దాదాసాహెబ్ అంబేద్కర్ గారికి మన భారతదేశము మరియు ప్రపంచ దేశాలతో కూడా తన వర్ధంతి రోజున ఘన నివాళిని అర్పించుకుంటున్నారు. ఆయన 1956 డిసెంబర్ 6వ తేదీన ఢిల్లీలోని మరణించడం జరిగింది. భారత ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, తన జీవితాంతము అణగారిన వర్గాల కోసం బ్రతకడం జరిగింది. ఈ భారత రాజ్యాంగాన్ని ఆయన 1950 జనవరి 26వ తేదీన మన జాతికి, మన భారతదేశానికి అంకితం అవడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఏముందంటే భారతదేశము లౌకిక, సామ్యవాద, ప్రజాస్వామిక, గణతంత్ర రాజ్యంగా తీర్చిదిద్దబడింది. ఇందులో ప్రాథమిక హక్కుల గురించి, ఆదేశ సూత్రాల గురించి, రాజ్యాంగబద్ధమైన రక్షణ గురించి, సర్వోన్నతమైనటువంటి న్యాయస్థానమును గురించి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి తెలియజేయడం జరిగింది. కానీ ఈరోజు మనము పూర్తిగా మన కుల, మత, జాతి, వర్గ, భాష విభేదం లేకుండా ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు కల్పించే విధంగా భారత రాజ్యాంగాన్ని రాశారు. కానీ ఈరోజు ఈ రాజ్యాంగం, భారత రాజ్యాంగం అంబేద్కర్ కల్పించినటువంటి హక్కులనే మనము పూర్తిగా పొందుతున్నామా? నిజంగా పొందడం లేదు. కారణం ఏమంటే ఆటో వాడైనా,
పూలవాడైనా, బిల్డింగుల్లో పనిచేసేవాడైనా, ఒక కార్మికుడైనా బ్యాంకుల్లో ఇల్లు లోన్ తీసుకుని లోన్ కట్టకపోతే వాళ్ళ ఇల్లును కూడా స్వాధీనం చేసుకుంటున్నారు. అదే ఈ భారతదేశంలో విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మౌచల్ చౌక్సా, రణబీర్ అనేటువంటి వాళ్ళు 58,000 కోట్ల రూపాయలను బ్యాంకులో రుణం తీసుకొని ఈ భారతదేశాన్ని వదిలిపెట్టి పరాయి దేశాలకు వెళ్లిపోవడం జరిగింది. అదే కాకుండా ఏజీపీ అనేటువంటి ఒక షిప్ సంస్థ, కాకరకోస్ అనేటువంటి ఒక సంస్థ 1,00,000 కోట్ల రూపాయలని బ్యాంకు రుణం తీసుకుని ఎగదవడం జరిగింది. ఈ విధంగా ఉన్న వారి చేతుల్లోకి ఈ భారతదేశ సంపద అంతా ఒకరి చేతుల్లోకి వెళ్ళిపోతుంది. భారతదేశంలో గుజరాత్ లో 5% జనాభా ఉంటే వాళ్ళే ఈ భారతదేశాన్ని 27 సంవత్సరాలుగా పరిపాలన చేస్తున్నారు. 2014లో నరేంద్ర మోడీ భారత్ వెలిగిపోతుంది, భారతదేశాన్ని మొత్తాన్ని నేను అభివృద్ధి చేస్తాను, స్విస్ బ్యాంక్ లో ఉన్నటువంటి డబ్బులంతా తీసుకుని వచ్చి భారతదేశంలో ఉన్న ప్రతి పౌరుడి యొక్క అకౌంట్లో వేస్తారని ఆ రోజు శబ్దం చేశాడు. కానీ ఆ 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో అట్నే మూలకతనే ఉంది. ఆ డబ్బుని తీసుకుని ఇంతవరకు పచ్చడం లేదు. ప్రజా సంపద, ప్రజా ధనము, మన కట్టున్నటువంటి పన్నులు మొత్తము ఉన్నవారి చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇంకొక దౌర్భాగ్యకరమైన విషయం ఏంటంటే, మనకు రాజ్యాంగం కల్పించినటువంటి రిజర్వేషన్ లో ఈ భారతదేశంలో ఓసీలు 15% ఉంటే 52% ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఎస్సీ ఎస్టీ బీసీలు మనము 75% ఉంటే 42% ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నాము. అంటే ఉద్యోగాల్లో కూడా అగ్ర కులస్తులదే, రాజకీయాల్లో అగ్ర కులస్తులదే. పదవులు సర్పంచ్ పదవి కా నుంచి రాష్ట్ర పదవి ఇచ్చేంత వరకు అందరం అగ్ర కులస్తుల జాతిలో ఉండదు. అంబేద్కర్ ఉండుంటే ఈ సమయంలో ఉండుంటే కన్నీరు పెట్టేవాడు. కారణం ఏంటంటే తన ఆటోబయోగ్రఫీలో రాసుకున్నాడు, నాకు నేను ముఖ్యమా నా దేశం ముఖ్యమంటే నాకు దేశమే ముఖ్యమన్నాడు అంబేద్కర్. ఆ తర్వాత నీకు దేశం ముఖ్యమా జాతి ముఖ్యమంటే నా జాతే ముఖ్యమని సగర్వంగా చెప్పుకున్నటువంటి గొప్ప తత్వవేత్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన జాతిలో భగవంతుని మీద ప్రమాణం సాక్షిగా, ఈ అంబేద్కర్ సాక్షిగా చెప్తున్నాను, మన జాతి బ్రతికి ఉన్నంత కాలము, నా ప్రాణము ఈ భూమి మీద ఉన్నంత భారము మన జాతి కోసమే. మన జాతిలో ఎవరికి కష్టం వచ్చినా వారి వంటే నిలబడతాను, మన జాతి కోసమే కష్టపడతాను. ఇతర కులాల గురించి నేను విమర్శించడం లేదు. మా హక్కుల గురించి మేము అడుగుతున్నాము, మేము పొందవలసిన హక్కుల గురించి అడుగుతూ ఉన్నాము. పాత్రికేయ సోదరులు కూడా చెప్తున్నాను, కలము అనే సిరాలో మీ గళాన్ని పూర్తిగా విప్పండి. జరుగుతున్న సమస్యని విప్లవ బాటలో ప్రజలకు తెలియజేసే విధంగా ప్రజలకు, ప్రభుత్వానికి అనుసంధానకరంగా ఉండండి. మన నాయుడు హోటల్ దగ్గర 10 సంవత్సరాలుగా రోడ్డు లేదు, గాంధీ బొమ్మ దగ్గర రోడ్డు అలా ఉన్నది. ఇట్లాంటి విషయాన్ని కూడా పత్రికాముఖంగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రభుత్వానికి తెలియజేసండి. ఈ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.